ఆ తెలుగుదేశం ఎమ్మెల్యే కామినేని గారు ఎవరు వేరే పార్టీ కాదు, వాళ్ళ పార్టీ మనిషే. ఆయన కెలికాడు అనవసరంగా, అసందర్భంగా మాట్లాడాడు. ఆయన అసందర్భంగా ఆ విషయం అనవసరంగా ఏదో ఎందుకు చెప్పాలని, ఎందుకు కదిలిచ్చాడో తెలియదు, కదిలిచ్చాడు. ఇది బాలయ్య క్యారెక్టర్ తెలుసు. బాలయ్యకి క్యారెక్టర్ ఎలాంటిది చెప్పారు, అది కరెక్ట్ కాదంటే కరెక్ట్ కాదు, అది బ్రహ్మదేవుడైనా కరెక్ట్ కాదు, తప్పు అని ఓపెన్ గా చెప్పేస్తారు. అలాంటి క్యారెక్టర్ కనుక అది అబద్ధం. అక్కడ ఎవరు అరిచింది లేదు, గట్టిగా మాట్లాడింది లేదు, ఏమీ లేదు. అవమానం జరిగి ఉండొచ్చు, అవమానం జరిగిందని తను అన్నాడు, జరిగి ఉండొచ్చు, అది తన క్లారిటీ లేదు కనుక అన్నాడు. అది కానీ ఇది మాత్రం వాళ్ళ మాట్లాడారు, అది జరిగిపోయింది. ఆ క్లారిటీ అబద్ధం. ఆయన రావడం కానీ గట్టిగా మాట్లాడారు కానీ అబద్ధం అని గట్టిగా మళ్ళీ మధ్యలో కామినేని లెగిస్తే కూడా లేదు నువ్వు అన్నావు అబద్ధం మాట్లాడేవారు కూడా అన్నాడు. అదొక పాయింట్. అయితే ఇక్కడ రెండో పాయింట్ తన గురించి 9వ పేరు వేసి అది పక్కన, అది వాళ్ళు సారీ చెప్పేశాడు, అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే విషయం, ప్రజల మధ్య నలిగిపోయిన ఒక విషయం ఇది. ప్రజల మధ్య రాజకీయ పార్టీలుగా మించి ప్రజల మధ్య, జనాల మధ్య ఎన్నికలప్పుడు చిరంజీవి గారిని అవమానించారు అనేది కూటమి ప్రభుత్వం వాడుకుంది. పవన్ కళ్యాణ్ గట్టిగా ఆవేశంగా మాట్లాడాడు. ఇది ఇప్పుడు అది కరెక్ట్ గా అవమానించలేదు అని చిరంజీవి గారి నోటేమిటే వచ్చిన తర్వాత, చిరంజీవి గారి నోటేమిటే కాలన్నాక ఇప్పుడు చిరంజీవి గారు చెప్పింది అబద్ధమా నిజమా, పవన్ కళ్యాణ్ వాళ్ళు చెప్పింది నిజమా, కూటమి చెప్పింది నిజమా? ఎవరిదో ఒకళ్ళదే నిజం అవ్వాలి కదా, ఇద్దరిది నిజాలు అవ్వవు కదా. చిరంజీవి గారు చెప్పేశారు కదా ఏమేమి జరగలేదు, మమ్మల్ని చాలా గౌరవించారండి. ఆర్ నారాయణమూర్తి చెప్పాడు ఆ రోజు, వాళ్ళతో ఆర్ నారాయణమూర్తి ఏ పార్టీకి సంబంధించిన వాడు కదా, కమ్యూనిస్టు, అతను కూడా చెప్పాడు కదా, అందరినీ మమ్మల్ని చాలా గౌరవంగా చూశారు, అదేమి లేదు, అనవసరంగా ఒక వ్యక్తి క్యారెక్టర్ని అసాసినేట్ చేయకూడదని కూడా అన్నాడు. సో ఇప్పుడు అర్థమైపోయింది కదా. సో కూటమి రాజకీయం కోసం వాడుకుంటుంది, అంతేగాని నిజం కాదు అనేది తేటతెల్లమైంది. అది క్లారిటీ కావాలి. అది ఇప్పుడు క్లారిటీ ఇవ్వాల్సింది. దీన్ని ఎవరు వాడుకున్నారు, దీన్ని రాజకీయంగా వాడుకున్న వ్యక్తులు ఆ పొరపాటుని ప్రజలకు తెలియజెప్పాలి. వైసీపీ ఈ రాజకీయాలు కాదు, అవి ఎప్పుడు ఉంటాయి. ఏ పార్టీలు అధికారంలో ఉన్న పార్టీని విపక్షాలు కాదు. ఇప్పుడు క్లారిటీ ఎవరో కూటమి క్లారిటీ ఇచ్చి ఆ రోజు మేము దీన్ని వాడుకున్నామని చెప్తే అది వైసీపీకి ప్లస్ అవుతుందా? వైసీపీకి ప్లస్ మైనస్ కాదు, ప్రజల్ని మేము భ్రమలోకి తీసుకెళ్ళాం. ప్రజలకు చెప్పాలి అది ఇది అబద్ధం, చిరంజీవి గారు చెప్పింది నిజం. లేదంటే వీళ్ళు చెప్పకపోతే చిరంజీవి గారు అబద్ధం చెప్పినట్టు అవుతుంది. ఆయన బదనాం చేయొద్దు, చిరంజీవి గారు ఆయన పేరు బదనాం చేయొద్దు. ఆయన గౌరవంగా చక్కగా అసెంబ్లీలో తన పేరు వచ్చింది కనుక, రెస్పాన్సిబుల్ గా అసెంబ్లీలో నేను లేనప్పుడు నా పేరు వచ్చింది కనుక నా క్లారిఫికేషన్ ఇవ్వాలని, ఆయన ఇవ్వకుండా ఉన్నా కూడా ఎవరు అడిగేవారు కాదు, కానీ క్లారిఫికేషన్ ఇవ్వాలి. అసెంబ్లీలో వచ్చింది కనుక డెఫినెట్ గా ఇతను నా పేరు మాట్లాడారు, క్లారిటీ ఇచ్చారు. క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందటండి ఆనంద్ సాగర్ గారు. ఎవరిస్తారు గౌరవం? ఆయన చిరంజీవి చెప్పారు కదా, చిట్టిబాబు గారు ఒక్క నిమిషం చెప్పారు కదా, వాళ్ళు మాట్లాడమండి. ఆనంద్ సాగర్ గారు చెప్పండి. వర్మ గారు క్లారిటీ దేనికండి? ఎవరిది నిజం, ఎవరిది అబద్ధం? చిరంజీవి గారు చెప్పింది కరెక్టా, లేకపోతే అంతకుముందు కూటమి లేదని అది కరెక్టా? వర్మ గారు మీరు మాట్లాడండి. చిట్టుబాబు గారు నేను చెప్పాను. వర్మ గారు చెప్పండి మాట్లాడండి. ఏంటి మీరు నన్ను అడిగితే నేను చెప్తాను. చిరంజీవి గారు చెప్పింది నిజమా, కూటమి చెప్పింది నిజమా? ఆ రోజు మీరు దీన్ని వాడుకుని గెలిచారట, అది ప్లస్ అయిందట మీకు. సార్ నిజం చెప్పాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టకపోవడం సంస్కారం అని ప్రశ్నించారు.